హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లాగిన్ అయిపోదాం అనుకుంటే ఒక అన్న కాల్ చేసి చగంటిపడు నుంచి విజయవాడ డ్రాప్ ఉందని చెప్పారు. ఓకే వస్తా అని చెప్పి ఇది యాక్చువల్గా 900 8 o'clock పికప్ అనమాట. కస్టమర్ని తీసుకెళ్ళి దింపేసా. తర్వాత ఓలా ఊబర్ ర్యాపిడో లాగిన్ అయ్యా. బట్ ఏం బుకింగ్స్ రాలేదనమాట. 2:30కి నాకు యూబర్లో ఇబ్రహీంపట్నం దగ్గరికి బుకింగ్ పడింది. కస్టమర్కి 590 చూపించింది. నేను 800 అడిగా, ఇస్తా అన్నారు. అప్పుడే లైట్గా రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రెయిన్ వస్తే ఆటోమేటిక్గా బుకింగ్స్ పెరుగుతాయి అనమాట. కస్టమర్ తీసుకొని పికప్ చేసుకొని వెళ్తుంటే విజయవాడ కనకదుర్గం తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అక్కడ ఫుల్ రెయిన్. ఈ రెయిన్లో వ్యూ అయితే చాలా బాగుంది. కనకదుర్గం తల్లి టెంపుల్ అనమాట. వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ లైవ్లో అయితే చాలా బాగుంది. కస్టమర్ని తీసుకొని వెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర దింపేసా. కానీ నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. మళ్ళీ ఎంటీకి ఇక్కడికి వచ్చేసాను అనమాట. బట్ వెయిట్ చేస్తే ఇబ్రహీంపట్నం నుంచి కూడా బుకింగ్స్ పడతాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత యూబర్లో నాకు కరకట్ట ఉంటుంది కదా, అక్కడికి బొబ్బర్లంక ఉంటుంది, అక్కడికి డ్రాప్ పడింది. యాక్చువల్గా కస్టమర్కి 1300 చేంజ్ ఎంతో చూపించింది. నేను 1800 అడిగా. 60 కిలోమీటర్స్ వస్తుంది. కస్టమర్ అంతేమన్నారు. 1700కి మాట్లాడుకున్నా అనమాట. కస్టమర్ని బొబ్బర్లంకలో దింపేసా. వ్యూ అయితే చాలా బాగుంది. వచ్చేటప్పుడు కూడా రెయినే అనమాట. కస్టమర్ నెంబర్ తీసుకున్నారు. ఇంకా పర్సనల్గా ఏమైనా ఉంటే కాల్ చేస్తా అని చెప్పారనమాట. నిన్న ఒకళ్ళు కూడా నెంబర్ తీసుకున్నారు, ఈరోజు ఒకళ్ళు నెంబర్ తీసుకున్నారు. మనం ఓలా ఊబర్ ర్యాపిడో లాగిన్ అయితే మినిమం 1 వీక్ ఒక ఇద్దరన్నా నెంబర్ తీసుకునేలాగా చూసుకోవాలన్నమాట కస్టమర్ని. మన బిహేవియర్ మంచిగా ఉండి బండి నీట్గా ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ నెంబర్ తీసుకుంటారు. ఇది బొబ్బర్లంక అంటే మోపిదేవి బిఫోరే ఉంటుంది. ఫైనల్గా కస్టమర్ని అయితే దింపేసా. ఈరోజు నా క్యాష్ కలెక్షన్ ఎంతో ఒకసారి గెస్ట్ చేయండి. బండి అయితే పొద్దున్నే మార్నింగ్ వాష్ చేసుకుని వెళ్ళా. బట్ ఇప్పుడు వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు. బండి అయితే మురికిగా ఉంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.